భవన నిర్మాణ రంగంలో వస్తున్న సమూల మార్పులు, సరికొత్త టెక్నాలజీ సామాన్యుడి కలను వేగవంతంగానే పూర్తి చేస్తుంది. ప్రతి మనిషికి ఒక ఇల్లు కట్టుకోవడం అనేది ఒక స్వప్నంగా మారుతున్న తరుణంలో పెరుగుతున్న ఇసుక ధరలు, సిమెంట్ ధరలు, ఇటుకల ధరలు వెరసి సామాన్యుడికి ఇల్లు కట్టడం అనేది గగనకుసుమం అయిపోతున్న రోజులు ఇవి. ఇటువంటి పరిణామాల క్రమంలో వస్తున్న టెక్నాలజీ మనిషి నిర్మాణ రంగాన్ని ఏకంగా ఒక ఊపు అందుకునేలా చేస్తుంది. ఇప్పటి వరకు సాంప్రదాయబద్ధంగా ఉండే ఇటుకలు మట్టితో చేసి ఉంటే ఇప్పుడిప్పుడే సిమెంట్ ఇటుకలు పురాతనమవుతున్న రోజుల్లో ఇప్పుడు హాలో బ్రిక్స్ కానివ్వండి, సిమెంట్ ఇటుకలు నీటిలో వేసినవి తేలిగ్గా మారే ఇటుకలు, ఇటువంటి రకాల పరిణామాలలో ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అని సరికొత్తవి రావడంతో నిర్మాణ రంగంలో సరికొత్త మార్పు వచ్చిందని చెప్పుకోవాలి. ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ వలన పెద్ద ఎత్తున ప్రయోజనం జరిగేది ఏంటంటే కార్మికుల అవసరం చాలా తక్కువగా ఉంటుంది. సిమెంట్ పని కానీ ఇసుక పని కానీ లేకపోవడంతో ఓన్లీ నిర్మాణం కూడా చకచకా జరిగిపోతూ ఎంతో మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. కాకినాడలో ఈ నిర్మాణ రంగానికి ఈ కొత్తగా ప్లాంట్ పెట్టడంతో జనాలు ఇటువైపు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇంటర్లాకింగ్ బ్రిక్స్ వలన గోడ నిర్మాణం కానీ ఇతరత్ర ప్రయోజనాలు కానీ చాలా బాగానే ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే ఈ భూకంపాల తీవ్రతను కూడా ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ తట్టుకుంటాయనే నానుడి బాగా వ్యాప్తి చెందుతుంది. పునాదుల నిర్మాణం దగ్గర నుంచి 2 అంతస్తుల మేడల వరకు హాలో బ్రిక్స్ తోటి కాకుండానే ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ తో నిర్మాణాలు చేపట్టడం వలన ఎంతో ప్రయోజనంగా ఉంటుందని, ఈ సిమెంట్ గానీ, ఇటుక గానీ, ఇసుక గానీ వీటి కోసం శ్రమించాల్సిన అవసరం లేకుండానే పైగా సిమెంట్ ఇటుకల పై గోడలు ప్లాస్టరింగ్ చేయకుండా అనేక ప్రయోజనాలు కలిగే విధంగా ఇంటర్లాకింగ్ బ్రిక్స్ ఉంటున్నాయని వీటి నిర్మాణం పట్ల పలు రకాలుగా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. కాకినాడ విషయం వచ్చేసరికి కాకినాడ జిల్లాలో ఏర్పాటు చేసిన ప్లాంట్లలో ఇంటర్లాకింగ్ బ్రిక్స్ 2 రకాలుగా తయారవుతున్నాయి. కేవలం సిమెంట్ రంగే కాకుండా ఈ ఎర్రమట్టితో చేస్తున్న లాకింగ్ బ్రిక్స్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటున్నాయి. ప్రజలు వీటి నిర్మాణం పట్ల ఆసక్తిగా ఉంటూ తమ ఇంటి నిర్మాణానికి మరింత ముందుకు వస్తుండడంతో ఈ నిర్మాణం వైపు చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటుకలు సప్లై చేసేందుకు కొద్దిగా ఒత్తిడి ఎదురవుతున్నా ఈ నిర్మాణ రంగం వైపు ఆసక్తి పెరుగుతుండడంతో ఈ నిర్మాణదారులు మాత్రం ఇంటర్లాకింగ్ బ్రిక్స్ పట్ల చాలా సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చిన్నీతో నదీం కందురాని, కాకినాడ. ఉద్దాన